నాన్నే అలే మా బంగారమే, మేము వచ్చేసావు నాన్న. ఊరుకో, ఏడోకు నాన్న, ఊరుకో నాన్న, ఊరుకో. ఏది నాకు ఇవ్వండి. ఏడ్చి ఏడ్చి ఎలా అయిపోయాడో చూడు మరి, ఏడ్చి ఏడ్చి కందిపోయాడు. ఇప్పుడు నా దగ్గరికి రా. నీ దగ్గరకా? మా దగ్గరికి ఎందుకు కాదు? అయితే నీ దగ్గరికి ఎందుకు? నేను కూడా అమ్మనే తనకి. నేను కూడా తనకి అమ్మనే అయితే. నారాయణ నారాయణ. బాలుడు కూడా ఏడుపు మానేసి ఎలా చూస్తున్నాడో. మా అమ్మలందరూ ఎలా నాకు దగ్గరయ్యేందుకు తమ మధ్య పోటీలు పడుతూ ఒకరికొకరు దూరమవుతున్నారే అని. చూసుకోండి దేవీమణులారా, చూసుకోండి. నారాయణ నారాయణ. ఇవాళ నుంచి మనందరం కలిసి ఈ శిశువుని పెంచి పెద్ద చేద్దాం. నక్షత్రలోకానికి తీసుకెళ్ళా. అవును దేవర్షి, మా నివాసమే అది కదా. నారాయణ నారాయణ. నాకి నేను ఊరుకోబెడతాను. నా దగ్గరే ఊరుకోకపోతే నువ్వేం చేస్తావు? నీకేమన్నా నాకంటే చాకచక్యం ఎక్కువ? అల్లెల్లెల్లెల్లెల్లే. అల్లెల్లే అంటే ఏం ఊరుకోడు, ఇంకా ఏడుస్తాడు. ఇలాతే నేనంటే దీని మాట. దీని మాట వినక దాని మాట వినక పిల్లాడి ఏడు మాత్రం వింటూ ఉంటారా? అదేం మాట? శిశువు మంచి కోరి ఆరాట పడుతూ ఉంటే శిశువుకి చెడు చేస్తామా? 6 పిల్లలుంటే ఒక్క అమ్మ వాళ్ళని చూసుకోగలదు. మరిక్కడ ఒక్క పిల్లాని 6 తల్లులు చూసుకోలేకపోతున్నారు. 6 పిల్లలుంటే మనం అందరినీ సమానంగా చూడగలం. పిల్లలు 6 లేకపోయినా ముఖాలు 6ఉన్నాయిగా. సఖియలారా, మనం ఈ బాలుని పేరేం పెడదాం? కార్తికేయుడు. కార్తికేయుడా? మీరందరూ నాకు అమ్మలు, 6 అమ్మలు. కృతికలకు పుత్రుడవడం వలన నేను కార్తికేయుణ్ణి. కార్తికేయుడా? మా పుత్రుడు కార్తికేయుడు, మా పుత్రుడు కార్తికేయుడు, మా పుత్రుడు కార్తికేయుడు. చల్ చల్ గుర్రం, టిక్ టిక్ టిక్, చలాకి గుర్రం. డమ్ డమ్ డమ్. నేను నెమలి వాహనం మీద కూర్చోవాలి. నెమలి వాహనం మీదే కూర్చో. నువ్వు చాలా పెద్దవాడు అయిపోయావు కదా రాజకుమారుడిలాగా. రాజకుమారుడా, నన్ను రాజకుమారుని చెయ్యి. అలాగే రాజకుమారుని చేద్దాం. మన కార్తికేయుణ్ణి రాజకుమారులాగా సింగారిద్దాం. ఇప్పుడే సింగారిద్దాం. ఇదిగో నెత్తి మీద కిరీటం, చేతికి మొల్లకి మరి అయిపోయిందా సింగారం? అయింది సింగారం. ఇప్పుడు నేను పెళ్లి కొడుకులాగా ఉన్నానా? హహా, పెళ్లి కొడుకులాగే ఉన్నావు. మరి పెళ్లి కుదిరేది? పెళ్లి కూతురా? పెళ్లి కూతురులా. ఏంటి? మరి నాకు 6 అమ్మలు, నాకు 6 ముఖాలు, మరి నాకు 6 భార్యలు కూడా కావాలి కదా. లేదు కార్తికేయ, భార్య ఒక్కతే ఉంటుంది. అమ్మ కూడా ఒకటే ఉంటుంది.
అయ్యయ్యో, మీరు ఎందుకు విచారిస్తున్నారు? 6 అమ్మల దగ్గర ఒక పిల్లవాడైనా ఉన్నాడు కదా. మరైతే ఒక్క పిల్లవాడు కూడా లేకపోతే ఆ అమ్మ మనసు ఎలా ఉంటుందో. ప్రణామం మాత, ప్రణామం. ఓం నమః శివాయ, 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 ఓం ఏం నంది? నమః శివాయ, ఓం నమః శివాయ. మీ అందరి ముఖాలు చిన్నబోయాయి. అంతా కుశలమేనా? మీరు అంతర్యాములు, మీకంతా తెలుసు. పార్వతీమాత విచారం మేము చూడలేకపోతున్నాం. ఏదో ఉపాయం చూపండి మహేశ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. పరమేశ, ఇవి ఎటువంటి లీలలు పరమేశ? ఒకవైపు మీరు ఈ సమయంలో మా లీలల గురించి చెప్పకు నారదా. ఇంకేమైనా చెప్పు. నంది, మీరు పార్వతీదేవి వద్దకు వెళ్ళండి. మేము కూడా వస్తాం. ఆమె విచారం ఎందుకో తెలుసుకునేందుకు. పరమేశ, నంది వెళ్ళాడు. ఇప్పుడు మీరు మాట చెప్పండి. నన్ను ఎందుకు ఊరుకోమన్నారు? నీవు శివపుత్రుని గురించి అడిగేవాడివి. అది మాకిష్టం లేదు. ఈ సమయంలో పార్వతీదేవికి ఈ విషయం తెలియకూడదు. ఇంకా సమయం రాలేదు. సమయం వచ్చినప్పుడు మేమే స్వయంగా పార్వతికి పరిస్థితి గురించి పూర్తిగా చెబుతాం. మీ లీలలు మీకే తెలియాలి. హర హర మహాదేవ. నారాయణ నారాయణ. శివపత్ని పార్వతి పుత్రవియోగంతో వ్యాకులపడుతోంది. మరి అక్కడ శివపుత్రుడు నక్షత్రలోకంలో ఏం చేస్తున్నాడు ఏమో. ఆహా, శోణితపురంలో తారకాసురుడు ఏం చేస్తున్నాడో చూడడం కూడా అత్యంత ఆవశ్యకమే. పదనారదా శోణితపురానికి. రాజాధిరాజు మహాబలి తారకాసురునికి జయము. శోణితపురాధిపతి మహాబలి తారకాసురుడికి జయము. అలా కాదు, చెప్పండి. అసుర సామ్రాట్ త్రిలోక విజయ తారకాసురునికి. చెప్పండి చెప్పండి. పరాజితులకు జయం అని మమ్మల్ని అవమానం చేసేందుకు ఎందుకు ఒడిగొట్టుకుంటారు? స్వర్గం నుంచి పరాజయం పొందిన తరువాత ఆ యోగం ఇంకా ఎక్కడుంది నీకు మహాబలి తారకాసురా? మహాబలి, మీరు మేము స్వర్గం నుంచి పతితులమయ్యాం. మన లక్ష్యం నుంచి పతితులం కాలేదు. మనం వారిని వారి దేవతలను పరాజితులను చేసి స్వర్గంపై మళ్ళీ అధికారం నిలుపుకుందాం. నారాయణ నారాయణ. ఇక్కడ మళ్ళీ స్వర్గం మీద ఆక్రమణ కోసం యోచనలు చేస్తున్నారా? అవును నారదా, ఇప్పుడు ఇదొక్కటే ఉపాయం మా మహారాజును సంతుష్టుడు చేసేందుకు. జాగ్రత్త విలంబాసురా, జాగ్రత్త. పరమపిత బ్రహ్మదేవులు ప్రసాదించిన వరాన్ని చూసుకుని మీరు స్వర్గంపై ఆక్రమణ చేసే పథకం వేస్తే ఇది గుర్తుంచుకోండి, సమయానికి ముందుగానే మీ అంతం నిశ్చయం అయిపోతుంది. విన్నారా ఇది వీరులారా? ఈ జటాధారి నారదుడు దేవతల గుప్తచారుడు, దూత. తెలియదు ఇంకా ఏమేమిటో. మమ్మల్ని నాశనం చేయాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి దుష్టుణ్ణి మనమే ఎందుకు నాశనం చేయకూడదు? మేఘాసుర, త్రాంబాసుర, వీడి జటలను పట్టుకుని వీడి శిరస్సును శరీరం నుంచి వేరు చేయండి. నారాయణ నారాయణ. మేఘాసుర, నారదుడి జటలలో విద్యుత్ తరంగాలున్నాయి. ముట్టుకుంటే మీరు నాశనమే. నారాయణ నారాయణ. మీరిద్దరు దృష్టులు నారదుని దగ్గరకు వచ్చేందుకు అనేక జన్మలెత్తి పుణ్య సంచితం చేసుకోవాలి. నారాయణ నారాయణ. నిన్నిప్పుడు విడిచిపెట్టావు నారదా. విడవడం, పట్టుకోవటం జరిగితే కదా దుష్టులారా. అది మీకు ఎన్నడూ సంభవం కాదు.
భగవంతుడు జగత్తులోని పిపీలికాదులను సృష్టించినప్పుడు అదే సమయంలో మీలాంటి మానవాకృతిలో ఉన్న దుష్టజీవులను కూడా పుట్టించాడు. నారద, నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. దైత్యరాజా, ఖడ్గం అక్కడుంది. మీ భాగ్యమే కుంటుతోంది దైత్యరాజా. ఇంకా ఇలా అరుస్తూ ఉంటే మీ కంఠం కూడా కుంచుకుపోతుంది. నారాయణ నారాయణ. మీ అంత్య సమయం సమీపించింది దైత్యరాజా. మీ చావుకు శివపుత్రుడు జన్మించేశాడు. ఆ శివపుత్రుడే ఎవరిచే మరణించాలనే వరం మీరు బ్రహ్మదేవులను అడిగారో అతడే. నారాయణ నారాయణ. ఏమిటి, శివునికి పుత్రుడు కలిగాడా? ఈ నారదుడు ఏమని చెప్పి వెళ్ళాడు? శివపుత్రుడు జన్మించేశాడా? అబద్ధమాడాడు నారదుడు. లేదు, నారదుడు కటువుగా మాట్లాడతాడు, అధికంగా మాట్లాడతాడు, అప్పుడప్పుడు అనరాని మాటలు అంటాడు కూడా. కానీ అబద్ధం మాత్రం ఎప్పుడూ చెప్పడు. కానీ మరి సాక్ష్యం కావాలి కదా. మేఘసురా, ప్రణాంబాసురా, ఆజ్ఞ మహాబలి. కైలాసం వెళ్ళి రహస్యంగా కనుక్కోండి. శివపుత్రుడు ఎప్పుడు జన్మించాడు, ఎలాంటి స్థితిలో ఉన్నాడు. కనపడితే వెంటనే వాణ్ణి అక్కడే సమాప్తం చేయండి. మహాబలి, తమరి ఆజ్ఞను పాలన చేస్తాము. ఇప్పుడు మాకు కేవలం ఒక్కటే లక్ష్యం, శివపుత్రుని వినాశనం.